నమస్కారం, నా పేరు శివ. అందులో ఉన్నారు ఫ్రెండ్స్. ఇవాళ వీడియోలో ఈపీఎఫ్ ఖాతాదారుకి మరొక ఇంపార్టెంట్ విషయం అండి. అయితే వీడియోకి వెళ్ళే ముందు ఇలాంటి విషయాలు మీరు మరిన్ని తెలుసుకోవడం కింద సబ్స్క్రైబ్ బటన్ మీద ట్యాప్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి. అన్నదే కాకుండా లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి. సో మీరు లైక్ చేయడం వల్ల ఎట్లాంటి ఇన్ఫర్మేషన్ అందరికీ చేరుతుంది. ఇక టాపిక్ని స్టార్ట్ చేస్తే కనుక సో మీరు ఇక్కడ చూడొచ్చండి. సో చాలామంది కామెంట్ సెక్షన్లో అడుగుతున్నారు, సో పాస్బుక్ అనేది ప్రాపర్గా వర్క్ చేయట్లేదు, అంటే ఓపెన్ కావట్లేదు ఎందుకు సార్ అని చెప్పేసి. సో మెయింటెనెన్స్ షెడ్యూల్ అనేది ప్రస్తుతానికైతే కొనసాగుతుంది అనమాట, ఈ ఈపీఎఫ్ పాస్బుక్ సంబంధించింది. ఓకే, అట్లాగే మరికొన్ని విషయాల్లో కూడా, అంటే మెంబర్ యూనిఫైడ్ పోర్టల్లో కానివ్వండి, అట్లాగే ఫీల్డ్ ఆఫీస్ అప్లికేషన్స్లో కానివ్వండి, మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ మనకి ఒక మ్యాటర్ అయితే స్క్రోల్ అవుతుంది అనమాట. ద యూనిఫైడ్ పోర్టల్ సర్వీసెస్ అండ్ ఈపీఎఫ్ఓ ఫీల్డ్ ఆఫీస్ అప్లికేషన్ సర్వీసెస్ విల్ రిమైన్ అనేబుల్ ఫ్రమ్ అని చెప్పేసి ఒక డే టు టైం అయితే చూపిస్తున్నారు అనమాట. ప్రస్తుతానికైతే 25వ తారీఖున నైట్ 12 గంటల నుంచి తెల్లవారుజామున 6 గంటల వరకు ఇవన్నీ పనిచేయవని చెప్పేసి అయితే క్లియర్గా మెన్షన్ చేశారు. ఇంతకుముందు ఏంటంటే 9 నుంచి ఒక 12 వరకు, లేకపోతే 10 నుంచి 11 వరకు, అట్లా ఒక 2 అవర్స్ 3 అవర్స్ 4 అవర్స్ అట్లాగా మనకు మెయింటెనెన్స్ షెడ్యూల్స్ అనేవి ఈ యొక్క యూనిఫైడ్ పోర్టల్ మీద, అలాగే ఈ యొక్క ఫీల్డ్ ఆఫీస్ సంబంధించిన అప్లికేషన్స్ మీద జరుగుతూ ఉన్నాయన్నమాట. సో మీరు అంటే చాలామంది మేము క్లైమ్స్ పెడుతున్నాం సార్, ఇంకా మాకు సెటిల్ కావట్లేదు, కాస్త టైం పడుతున్నాయి, ల్యాగ్ అవుతున్నాయి ఎందుకని చెప్పేసి కూడా అడుగుతున్నారు. సో మెయిన్ కారణం ఇదే. ఓకేనా, ఫీల్డ్ ఆఫీస్ అప్లికేషన్స్ మీద మెయింటెనెన్స్ షెడ్యూల్ జరగడం వల్ల వాళ్ళు మీ క్లైమ్స్ అనేవి సెటిల్ చేయడం కానివ్వండి, సో ఇట్లాంటివన్నీ జరుగుతున్నాయి. ఓకే, సో మీరు వెయిట్ చేయాల్సిందే. 20 డేస్ అయినా 30 డేస్ అయినా మీరు ఒకవేళ క్లైమ్ పెడితే 1910C కానివ్వండి, లేకపోతే ఫామ్ 31 కానివ్వండి, ట్రాన్స్ఫర్ క్లైమ్స్ కానివ్వండి, ఇట్లాంటివన్నీ పెడితే కనుక వెయిట్ చేయాల్సిందే. అయ్యే వరకు వెయిట్ చేయండి. పెండింగ్ అట్ ఫీల్డ్ ఆఫీస్ అని చెప్పేసి అట్లనే ఉంటాయి, మీరు వెయిట్ చేయాల్సిందే. ఎందుకంటే ఇక్కడ మెయింటెనెన్స్ షెడ్యూల్స్ అనేవి రోజు జరుగుతూనే వస్తున్నాయి అనమాట. సో దీని కారణంగా మనకి ఇష్యూ వస్తుంది. ఓకేనా, మీరు చెక్ చేసుకోవచ్చు. అట్లాగే యూనిఫైడ్ పోర్టల్లో కూడా క్లైమ్స్ అనేవి ప్రాపర్గా మనకి సబ్మిట్ కావడం కానివ్వండి, లేకపోతే ఇప్పుడు మనకి ఏంటంటే 10C సబ్మిట్ చేసినప్పుడు ముఖ్యంగా ఇంతకుముందు మీకు చెప్పాను. సో ఈ కారణం చేత మాత్రమే జరుగుతుందన్నమాట. ఇవన్నీ వీళ్ళు సరి చేస్తున్నారు కాబట్టి మీరు వెయిట్ చేయాలి. అట్లా మనకి ఈపీఎఫ్ పాస్బుక్లో కూడా సో పాస్బుక్ ఓపెన్ చేసినప్పుడు సో మీరు చెక్ చేసుకోవచ్చు, సిస్టమ్ ఈజ్ డౌన్ ఫర్ మెయింటెనెన్స్ అని చెప్పేసి, ప్లీజ్ ట్రై ఆఫ్టర్ సమ్ టైమ్, ఇట్లాంటి ఇష్యూస్ వస్తూ ఉన్నాయన్నమాట. ఓకే, సో మెయింటెనెన్స్ షెడ్యూల్ అనేది జరుగుతుంది. సో ఇట్లాంటి మెయింటెనెన్స్ షెడ్యూల్ జరిగినప్పుడు మనకి ఏదో ఒక అప్డేట్ రావడం జరుగుతుంది అనమాట. సో ప్రతిసారి మనం చూస్తూనే ఉన్నాము. ఓకే, సో చూద్దాము. అయితే ఇప్పుడు ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని మనకు సాల్వ్ అవ్వడానికి క్లైమ్స్ అనేవి టైం పడుతున్నాయి, అండ్ మనకి 10Cలో ఒక ఇష్యూ ఉంది, ఇట్లాంటివి చాలా ఉన్నాయి కాబట్టి ఇవన్నీ రెక్టిఫై అయ్యే అవకాశం అయితే ఉంది. సో వెయిట్ చేయాలి. ఇంకా ఫర్దర్గా మనకి ఏదైనా అప్డేట్ వస్తుందా లేదని కూడా చూడాలి. ఓకే, సో మనకేంటంటే వెబ్సైట్లో ఎక్కడైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో అట్లాగే ఎక్కడైతే మనకి ఇబ్బందులు ఉన్నాయో అవన్నీ సరి చేస్తుంటారు. సో దీనివల్ల ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. ఓకే, సో వెయిట్ చేసిందే. సో చాలామంది నన్ను అడుగుతున్నారు కాబట్టి ఈ విషయాన్ని మీకు చెబుతున్నాను. ఇదండి వాళ్ళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే వీడియో కింద లైక్ బటన్ ఉంది, లైక్ చేసి మన ఛానల్ సపోర్ట్ చేయండి. అండ్ ఇట్లాంటి విషయాలు మీరు మరింత తీసుకుంటే వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, దాన్ని ట్యాప్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.